जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुण्ठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचन्द्र जय कल्किरूप शौरीश मोदधेरीनाथ जय 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 2 1 0 Both S200 motors ignited. The rocket is beautifully searing through the bright Sriharikota sky. Plus 20 seconds. इस रॉकेट का सफलतापूर्ण उत्थापन द्वितीय प्रमोचन मंच से और अपनी उद्दिष्ट कक्षा की ओर बढ़ चला है। హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ హాసిఫ్. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు, మరెన్నో రహస్యాలు. కానీ రాకెట్ సైన్స్నే శాసించే శాస్త్రవేత్తలు తమ ప్రయోగాలు విజయవంతం కావాలని ఒక అమ్మవారి ముందు మోకరిల్లి కోరుకుంటారు అంటే మీరు నమ్ముతారా? అవును, గతంలో నెల్లూరు జిల్లా, ప్రస్తుతం తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేటలో వెలిసిన శ్రీ చంగాళమ్మ పరమేశ్వరి ఆలయానికి ఉన్న విశిష్టత, శక్తి అలాంటిది. ఈ వీడియోలో మనం ఈ ఆలయంలో జరిగే అద్భుతాలు, ఎవరికీ తెలియని రహస్యాలు, ఇంకా మరెన్నో విషయాలను తెలుసుకుందాం. ముందుగా సూళ్లూరుపేటకి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. సూళ్లూరుపేటకి డైరెక్ట్గా ట్రైన్ సర్వీస్ అందుబాటులో ఉంది. ఈ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. ఒకవేళ మీ ప్రాంతం నుంచి సూళ్లూరుపేటకి డైరెక్ట్ ట్రైన్స్ లేనట్లయితే నెల్లూరు, గూడూరు, నాయుడుపేట, రేణిగుంట లేదా తిరుపతికి ట్రైన్లో చేరుకోండి. అక్కడి నుంచి డైరెక్ట్గా సూళ్లూరుపేటకి ప్రతి 15 నిమిషాలకి ఒక ఆర్టీసీ బస్సు ఉంటుంది. సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ లేదా బస్టాండ్ నుంచి ఆలయం కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. చంగాళమ్మ తల్లి సుమారు 4 లేదా 5వ శతాబ్దంలో వెలిసినట్లు చరిత్ర చెప్తుంది. పురాణాల ప్రకారం కొంతమంది పిల్లలు కాళంగి నదిలో ఈత కొడుతుండగా అనుకోకుండా జరిగిన ఒక ప్రమాదవశాత్తు వాళ్ళకి అమ్మవారి విగ్రహం దొరికింది. ఆ విగ్రహాన్ని ఒడ్డుకు చేర్చి గ్రామంలో గుడి కట్టాలని ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ విగ్రహం అక్కడి నుంచి కదల్లేదు. ఆ రోజు రాత్రి అమ్మవారు ఒకరికి కలలో కనిపించి, నేనెక్కడైతే స్వయంభుగా వెలిశానో అక్కడే నన్ను పూజించండి అని చెప్పి అదృశ్యమైంది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులంతా మరుసటి రోజు అక్కడికి వెళ్లి చూడగా అమ్మవారు స్వయంభుగా లేచి నిలబడి తూర్పు ముఖంగా దర్శనమిచ్చారట. అమ్మవారి కోరిక మేరకు గ్రామస్తులు అక్కడే ఒక ఆలయాన్ని నిర్మించి తలుపు చెక్కలు దేవాలయం వెనుక ఉన్న ఒక చెట్టు మొదట్లో పెట్టి సాయంత్రానికి ఇంటికెళ్లారు. ఆ రోజు రాత్రి అమ్మవారు మళ్లీ కలలో కనిపించి, నా గుడికి తలుపులు ఏర్పాటు చేయొద్దు, నా భక్తులు నన్ను ఎల్లవేళలా దర్శించుకోవాలి, నా దర్శనానికి ఎలాంటి ఆటంకము కలగకూడదు అని చెప్పి అదృశ్యమయ్యింది. ఆ సంగతి తెలిసిన గ్రామస్తులు తరువాతి రోజు ఆలయం దగ్గరికి వచ్చి చెట్టు దగ్గర పెట్టిన తలుపులు పరిశీలించగా అవి చెట్టులో కలిసిపోయి చిగురించాయి. భక్తులు తక్కువ మంది ఉండటంతో నా దర్శనం 5 నిమిషాల్లోనే అయిపోయింది. గర్భాలయంలోకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలంటే టికెట్ ధర ఒకరికి 200. లోపల గర్భాలయం ఈ విధంగా ఉంటుంది. చంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారు మనకి ఈ రూపంలో దర్శనమిస్తారు. గర్భాలయానికి తలుపులు లేని విషయం మనం ఆలయానికి వెళ్ళి చూస్తే స్పష్టంగా తెలుస్తుంది.
సూళ్లూరుపేటకి సమీపంలోనే ఇస్రో అంతరిక్ష కేంద్రం శ్రీహరికోట ఉందని మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడొక ఆనవాయితీ ఉంది. ఏదైనా రాకెట్ ప్రయోగం చేసే ముందు ఇస్రో శాస్త్రవేత్తలందరూ చైర్మన్తో సహా తప్పనిసరిగా చెంగాలమ్మ అమ్మవారిని దర్శించుకొని రాకెట్ యొక్క చిన్న నమూనాను అమ్మవారి దగ్గర ఉంచి పూజలు చేయిస్తారు. చంద్రయాన్ అయినా మంగళయాన్ అయినా అమ్మవారి ఆశీస్సులు ఉంటేనే ప్రయోగం విజయవంతమవుతుందని శాస్త్రవేత్తల బలమైన నమ్మకం. ఎంతటి గొప్ప కార్యక్రమమైనా సరే మనిషి సంకల్పంతో పాటు దైవబలం కూడా తోడైతే విజయం తప్పక వరిస్తుంది అనడానికి ఇదొక గొప్ప నిదర్శనం. చెంగాలమ్మ ఆలయానికి వెళ్ళిన ఎవరికైనా గర్భాలయం తరువాత అంతటి శక్తివంతంగా కనిపించేది అక్కడ ఉన్న అతి పురాతనమైన మహావృక్షం. ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ చెట్టుని తెల్లమద్ది దేవతా వృక్షం అని పిలుస్తారు. ఈ చెట్టు యొక్క వయసు సుమారు 400 నుంచి 500 ఏళ్ల పురాతనంగా ఉంటుందని ఇక్కడి చరిత్ర చెప్తుంది. అలానే ఆలయం యొక్క పునర్నిర్మాణం జరిగేటప్పుడు కూడా ఈ చెట్టుకి ఎటువంటి డ్యామేజ్ కలగకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించి దీని నిర్మాణాన్ని అయితే చేపట్టారు. చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయానికి తలుపులుండవు అన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ చెట్టు అమ్మవారికి మరియు ఆలయానికి ఒక క్షేత్రపాలకుడిలా రక్షణ కల్పిస్తుంది. అంతేకాకుండా రాత్రి వేళలో ఈ చెట్టు నుంచి ఒక అద్భుతమైన శక్తి వెలువడి ఆలయాన్ని ఆవరించి ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ వృక్షం దగ్గర జరిగే అతి పెద్ద అద్భుతం ఏంటంటే భక్తులు తమ బాధలను కోరికలను ఒక చిన్న మూటగా కట్టి ఆ చెట్టుకు వేలాడదీస్తారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అలా మొక్కుకున్న కొద్ది రోజుల్లోనే వారి సమస్యలు తొలగిపోతాయట. ముఖ్యంగా సంతానం కోసం ఎదురుచూసే తల్లులకు ఈ చెట్టు ఒక కల్పవృక్షం. సంతానం లేని దంపతులు ఈ చెట్టు దగ్గరకు వచ్చి పసుపు కుంకుమలతో పూజించి ఒక చిన్న ఊయలను చెట్టు కొమ్మకి కడితే ఆ తల్లి కరుణించి ఖచ్చితంగా సంతాన భాగ్యం కలిగిస్తుందని నమ్మకం. కోరిన కోరికలు తీరిన తరువాత మళ్ళీ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకుంటారు. అమ్మవారిని దర్శించుకొని బయటికి రాగానే మనకి ఆలయానికి సంబంధించినటువంటి స్థల పురాణం కనిపిస్తుంది. అంతేకాకుండా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తుల కోసం దేవస్థానం వారు ఇక్కడ బస చేసేందుకు వీలుగా గదులను కూడా ఏర్పాటు చేశారు. మీలో ఎవరైనా శ్రీకాళహస్తిలోని వాయులింగాన్ని దర్శించుకోవడానికి వెళితే తప్పకుండా ఈ చెంగాలమ్మ ఆలయాన్ని కూడా దర్శించడానికి ప్రయత్నించండి. శ్రీకాళహస్తి బస్టాండ్ నుంచి సూళ్లూరుపేటకు తరచుగా బస్సులుంటాయి. సకల శక్తి స్వరూపినిగా ముగ్గురమ్మల మూలపుటముగా వెలిసిన శ్రీ చెంగాలమ్మ తల్లిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయన్నది భక్తుల నమ్మకం. మరి మీరెప్పుడైనా ఈ మహిమాన్విత క్షేత్రాన్ని దర్శించుకున్నారా? మీ యొక్క అనుభవాలను కామెంట్ సెక్షన్లో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మికత వీడియోల కోసం మా ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట కొట్టండి.